బ్యాంకుల దగ్గర గంటల తరబడి నిరీక్షిస్తున్న ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. దీంతో ఏకంగా బ్యాంక్ అధికారులపైనే దాడులకు దిగుతున్నారు. తాజాగా ఓ బ్యాంక్ మేనేజర్ ను చితక్కొట్టారు. హైదరాబాద్ లో నయాపూల్ ఎస్బీహెచ్ బ్యాంక్ వద్ద ఘటన జరిగింది. గంటల కొద్ది క్యూలో నిల్చున్నా తమ వంతు వచ్చేసరికి డబ్బు లేదని చేతులెత్తేశారు బ్యాంక్ అధికారులు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జనం. అదే సమయంలో అక్కడికి వచ్చిన బ్యాంక్ మేనేజర్ సూర్యప్రకాష్ ను చితకబాదారు. జ్వరం చేతిలో గాయపడ్డ మేనేజర్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. నోట్ల కోసం బ్యాంకులు ఏటీఎంల వద్ద నిల్చునే జనం రోజు రోజుకు సహనం కోల్పోతున్నారు. తమ డబ్బులు తీసుకోవడం కోసమే గంటల తరబడి క్యూలో నిలబడడం వారికి ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. దీంతో బ్యాంక్ అధికారులపై దాడులకు దిగుతున్నారు. గంటల కొద్ది క్యూలో నిలుచున్నా చివరకు డబ్బులు లేవని బ్యాంక్ అధికారులు చెప్పడంతో శివాలెత్తుతున్నారు జనం. బ్యాంక్ మేనేజర్ పై దాడికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఈ దాడికి ఎప్పుడు జరిగింది? కేవలం సహనం కోల్పోవడమేనా ఖాతాదారుల దాడికి కారణం, లేకపోతే ఇంకేమైనా ఇతరితర కారణాలు ఉన్నాయా? ఇవాళ ఉదయం నుంచి కూడా బ్యాంక్ వద్ద కూడా పెద్ద ఎత్తున దాదాపు 500 నుంచి 600, 700 మంది వరకు ఖాతాదారులు డబ్బుల కోసం అక్కడ నిరీక్షణ జరిగింది. అయితే కూడా డబ్బుల కోసం నిరీక్షించిన తరుణంలో సాయంత్రం ఏదైతే కొంతమంది ఖాతాదారులు ఉండగానే డబ్బులు అయిపోయినాయని చెప్పి అక్కడ ఉన్న బ్యాంకు సిబ్బంది చెప్పడంతో ఒక్కసారిగా ఖాతాదారులంతా కూడా ఆందోళన దిగడం జరిగింది. కొంతమంది ఖాతాదారులు అక్కడ ఆందోళన ఫర్నిచర్ ని అటు పోరాట చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన బ్యాంకు మేనేజర్ సూర్యప్రకాష్ వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇందులో ఆగ్రహంతో ఉన్న ఖాతాదారులంతా కలిసి బ్యాంక్ మేనేజర్ దాడి చేశారని ఎంతో పాటు అతను టీంగా తిరుగుద్దురు కుదరడం జరిగింది. దీంతో అక్కడికక్కడ ఆ బ్యాంక్ మేనేజర్ పక్కడే పడిపోవడం జరిగింది. అయితే ఇంతలో సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి పూర్తిగా పరిస్థితిని సత్యమని ప్రయత్నం చేశారు. మరోవైపు ఏదైతే బ్యాంకు ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాంకు మేనేజర్ దాడి చేస్తారో వాళ్ళంతా కూడా అక్కడి నుంచి దాడి చేశారు. మెరుపుతో అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే ఎవరైతే దాడి చేసిన ఖాతాదారులు ఉన్న వాళ్ళ కోసం కూడా తాము దాడిస్తున్న వాళ్ళపైన కూడా కేసు కట్టడం జరిగిందని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో దాడి చేసిన ఖాతాదారుల కోసం తాము వెతుకుతున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. మరోవైపు అటు ఆసుపత్రిలో ప్రస్తుతానికి ఆ బ్యాంక్ మేనేజర్ చికిత్స పొందుతున్నారు. అయితే ఇప్పటికే కేసు నమోదైంది. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేస్తున్నామని చెప్పి కూడా పోలీసులు అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్.